నారదుడు వెళ్ళిపోయిన వెంటనే మేనా హిమవంతుని సమీపానికి వచ్చి, నాథ, నారద మహర్షి మన అమ్మాయి వివాహ విషయంలో తల్లిదండ్రులు లేని అమంగళుడు దిగంబరుడు ఆమెకు భర్తగా రావచ్చునన్నాడే. అయినా నాకు సరిగా బోధపడలేదు. ఆయనేం చెప్పినా మనకు ఒక్కటే కుమార్తె, సుందరుడైన వరునికిచ్చి వివాహం జరిపించండి. తల్లిగా నే కోరుకునేది ఇదొక్కటి, నా ప్రార్థన కూడా ఇదే అని దుఃఖిస్తూ పాదాలపై పడింది. హిమవంతుడు ఆమెను లేపి, దేవి, నాకు మాత్రం తెలీదా, సాక్షాత్తు పరమేశ్వరుడైన శంకరుడే మన అమ్మాయికి భర్త కాబోతున్నాడు. ఇది జరగాలంటే ముందు మన అమ్మాయి తపస్సు చెయ్యాలి, అందుకు శిక్షణ ఇవ్వు అన్నాడు. మేనా ముందు సంతోషించినా సుకుమారి అయిన అమ్మాయి కఠినమైన తపస్సుకు ఎలా ఓర్చుకోగలుగుతుందా అని బాధపడింది. ఆ బాధతోనే కుమార్తె దగ్గరకు మేనా వెళ్ళి తపస్సు విషయం చెప్పలేకపోయింది. తల్లి మనసు నెరిగిన పార్వతి ఆమెను ఓదార్చి, అమ్మా, తపశ్చర్య నాకు ఇష్టమే. నిన్న తెల్లవారుజామున కలలో ఓ యోగి కనిపించి శంకర్ని గూర్చి తపస్సు చెయ్యమని చెప్పి మాయమయ్యాడు అంది పార్వతి. ఈ మాటలు వెంటనే మేనా భర్తకు చెప్పగా హిమవంతుడు సంతోషంగా, సరిగ్గా అదే సమయంలో నాకు ఓ కల వచ్చింది. ఓ యోగి తపస్సు చెయ్యగోరి మన నగరానికి వచ్చాడట. నేను మన అమ్మాయిని వెంటబెట్టుకుని ఆయన్ని దర్శించి ఆయన సేవల నిమిత్తం అమ్మాయిని అంగీకరించమని కోరాను. ఆయన మొదట్లో అంగీకరించకున్నా తర్వాత మన అమ్మాయి మాటలు విని అంగీకరించాడట. ఆయన శంకరుడే అని తర్వాత తెలిసింది అన్నాడు. తన కల నిజం కావాలని తగిన సమయం కోసం వేచి ఉన్నాడు హిమవంతుడు.